నిలబెడుతుంది. మీ వాక్యం మమ్మలను బాగు చేస్తుంది. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఈ సమయమును దీవించుమని, నీ ప్రజలందరినీ దర్శించుమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ సంవత్సర వాగ్దానంలోని 2వ మాటను బట్టి మనం దైవ వాక్యం వింటూ వస్తున్నాం. అందరం మరొకసారి ఆ వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం, న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు 2:12 చదువుదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల తర్వాత రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె ప్రకటించాను. ఈరోజు వాక్య భాగంలో సంపూర్ణమైన బహుమానం, ఈ బహుమానము దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి బహుమానము అంటే ఓడిన వారికి కాదు బహుమానం, గెలిచిన వారికి బహుమానం. కాబట్టి మనము దేవుళ్ళో గెలిచి బహుమానం పొందాలి. దేవుళ్ళో నిలిచి గెలిచి బహుమానం పొందాలి. ఆ బహుమానం పొందాలి అని అంటే మనం చేయవలసిన 3 పనుల గురించి ఈరోజు చూసుకుందాం. దైవవాక్యం గత వారం నేను చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని 3 మాటలు చెప్పాను. మరొక 3 మాటలు అక్కడే ఉన్నాయి. ఆ లేఖనాన్ని బట్టి ఈరోజు బహుమానం పొందాలి అని అంటే మనం 3 పనులు చేయాలి. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు, 3 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు, 2 వచనాలు చాలు. గమనించండి, ఇక్కడ దైవ వాక్యంలో మనం బహుమానం పొందుకోవాలి అని అంటే మరి మనకంటే ముందు కొంతమంది పరిగెత్తారు. వారు గోల్ చేరి మనలను పురికొల్పుతున్నారు. రండి రండి, మీరు పరిగెత్తండి అని అంటున్నారు. ఎవరు వారు? సాక్షి సమూహం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో విశ్వాస వీరులు ఉన్నారు. ఈ విశ్వాస వీరులు వారు పరుగు ముగించారు, నిలిచి ఇప్పుడు ఉన్న మనల్ని రండి రండి అని పిలుస్తున్నారు. వారే ఇంత గొప్ప సాక్షి సమూహము. కాబట్టి మనల్ని ఎక్కడికి బహుమానం పొందడానికి రమ్మంటున్నారు. ఆ బహుమానం పొందాలి అని అంటే 3 విషయాల్లో మనం జాగ్రత్త పడాలని గత వారం చెప్పాను. దాన్ని మరొకసారి టూకీగా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదట బహుమానం పొందాలి అనుకుంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. రెండవది ఏం చెప్పాను? సులువుగా చిక్కులబెట్టు పాపం విడిచిపెట్టాలి. 3వది ఏం చెప్పాను? ఓపికతో యేసు వైపు చూస్తూ ముందుకు పోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ లేఖనాలని చెప్తే ఈరోజు వాక్యం ఉండదు. అందును బట్టి నేను పోయిన వారం వాక్యం చెప్పడం. ఇప్పుడు చేయవలసిన బహుమానం పొందడానికి మరొక 3 పనులు మనం దైవ వాక్యాన్ని బట్టి చూద్దాం. రండి, యేసు వైపు చూచుచు. హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము మొదటి భాగంలో, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము. గమనించండి, మనము దేవుని బహుమానం పొందాలి అంటే నెంబర్ 1, యేసు వైపు చూచుచు. యేసు వైపే మనం చూడాలి. యేసు వైపు చూస్తే మన పరుగు పందెంలో ముందుకు పోతాం. యేసు వైపు చూడకపోతే ఈ క్రైస్తవ పరుగు పందెంలో ఆగిపోతారు. ఆగిపోతే సాగిపోలేరు, వారు ఓడిపోతారు. కాబట్టి నువ్వు ముందుకు పోవాలి అని అంటే యేసు వైపు చూడు అనేది ప్రభువు చెప్పుచున్న మాట. కాబట్టి యేసు వైపు చూడాలి. నీ పరుగు పందెంలో ముందుకు పోవాలి అని అంటే యేసు వైపు చూడాలి. మరి యేసు వైపు చూడకుండా అడ్డగించేది ఏంటి? మనం యేసు వైపు చూడకుండా మనల్ని ఏమి అడ్డగిస్తుంది అది మనం తెలుసుకుంటే జాగ్రత్త పడతాం కదా. యేసు వైపు చూడకుండా మనల్ని అడ్డగిస్తున్నవి 3. నెంబర్ 1, రండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 14:30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. గమనించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. పేతురు యేసు ప్రభువు నీళ్ళ మీద వస్తుండగా ప్రభువును చూసి, ప్రభువా నేను నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. యేసు ప్రభు ఓకే రమ్ము అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి నీళ్ళ మీద పేతురు నడిచెను అని రాయబడ్డది. నడిచెను, మొత్తానికి అతను నడిచినాడు. హీ వాక్డ్ ఆన్ ద వాటర్. నీళ్ళ మీద అతను నడిచాడు. కానీ ఎమ్మటే జరిగిన పనేందో తెలుసా? గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ఇంతకు ముందు నడిచిన వాడు ఇప్పుడు ఎందుకు మునిగిపోతున్నాడు? ఎందుకు నడవలేకపోతున్నాడు? కారణం ఏంటి అంటే ఇంతకు ముందు యేసు వైపు చూచాడు, నీళ్ళ మీద నడిచాడు. ఇప్పుడు ఎటువైపు చూసినాడు? అక్కడ వాక్యం చెప్తుంది, గాలి వైపు చూశాడు. నీవు సమస్య వైపు చూస్తే ఆ సమస్య నిన్ను ముంచేస్తుంది ప్రభు చెప్పుచున్నాడు. నువ్వు సమస్య వైపు చూస్తే, నీవు ఏ సమస్య వైపు చూస్తున్నావో ఆ సమస్య నిన్ను ముంచేస్తుంది. నీవు ఎదుర్కొంటున్న సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. కాబట్టి సమస్య వైపు చూడకు. నిన్ను భయపెట్టే సమస్య వైపు చూస్తే నువ్వు ముందుకు పోలేవు. ఆ సమస్య నిన్ను ముంచేస్తుంది. సమస్య వైపు చూడకుండా ఇటువైపు చూడు, యేసు వైపు చూడు. యేసు వైపు చూచినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో మునిగిపోయినాడు. మనము యేసు వైపు చూస్తే ముందుకు పోతాము. గాలి వైపు చూస్తే, సమస్య వైపు చూస్తే నిన్ను అది ముంచేస్తుంది. నువ్వు ముందుకు పోలేవు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ సమస్య వైపు చూడక నా వైపు చూస్తే నువ్వు ముందుకు నడుస్తావు అని మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని మన మనసులో ఉంచుకుందాం. యేసు వైపు చూద్దాం, సమస్య వైపు కాదు. రెండవది, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమా 4:18. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ మరొక విషయాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము జీవితంలో దేవుడు ఒక మాట చెప్పాడు. అతనికి సంతానం లేనప్పుడు దేవుడు అతని గురించి బయటికి పిలిచి, రాత్రి వేళ బయటికి పిలిచి ఆకాశంలో చుక్కలు చూపించాడు. అబ్రహామా, నీ చేతనైతే ఆ చుక్కలు చూడు, వాటిని లెక్కబెట్టు, నీ సంతానం అలా ఉంటుందని చెప్పాడు. సముద్రపు ఇసుక రేణువుల వైపు చూపించాడు. నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానం అలా ఉంటుంది అన్నాడు. చూడండి,
ఇలాంటి మాట, ఇది దేవుని మాట. సరే, సంతానం కొరకు కనిపెట్టుకున్నాడు. సంతానం కొరకు కనిపెట్టుకుంటూ అతడు 25 years, అతడు బయలుదేరినప్పుడు 75 సంవత్సరాల వాడు. అతనికి సంతానం వచ్చే సమయం వచ్చినప్పుడు 100 సంవత్సరాల వాడు. అంటే ఎంత కాలం కనిపెట్టుతూ వచ్చాడు అని అంటే 25 సంవత్సరాలు కనిపెట్టాడు. అప్పటికి మరి అబ్రహాము గారి శరీరంలో బలహీనత స్టార్ట్ అయిపోయింది. ముసలివాడైపోయినాడు. శారమ్మ ముసలిదైపోయింది. వారు ఇద్దరూ ముసలివారైపోయినారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేవుడు మాత్రం నేను సంతానం ఇస్తాను అని అన్నాడు. గమనించండి. ఇప్పుడు రెండవ మాట నేను దేని గురించి చెప్పబోతున్నాను అని అంటే, నీ వైపు చూసుకోబాకు. మొదటిది, సమస్య వైపు చూస్తే ఆగిపోతావు. రెండోది, నీ వైపు నువ్వు చూసుకోవద్దు. అబ్రహాము తన వైపు చూస్తే ఏముంది? 100 సంవత్సరాల ముసలోడు. శారమ్మ వైపు చూస్తే ఏముంది? స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఇంపాసిబుల్, సాధ్యం కాదు పిల్లలు పుట్టడం. మరి ఏంటి? దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూడు. నీ వైపు చూడబాకు. నీ వైపు చూస్తే ఏముండదు, నిరాశ తప్ప. నీ ద్వారా ఏమీ జరగదు. ఓ సేవకుడు దేవుడి సన్నిధిలో కనిపెడుతూ, ప్రభువా 1 గుంట స్థలం ఇవ్వయ్యా అంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. 1 గుంట స్థలం ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తూ, తన వైపు చూస్తే ఏమీ లేదు. ఎందుకంటే డబ్బులు లేవు. సంఘం వైపు చూస్తే ఏమీ లేదు. సన్యాసి రాసుకుంటేనట బూడిద రావుతుందట. ఎందుకంటే వాళ్ళు పూసుకునేది ఏంటిది? బూడిదేగా. కాబట్టి సన్యాసి రాసుకుంటే బూడిద. ఈ పాస్టర్ సన్యాసి లాగా అంటే దాని అర్థం ఏమి లేదని దాని అర్థం. సంఘం వైపు చూస్తే వాళ్ళు నిస్సహాయమే, వాళ్లకు శక్తి లేదు. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఏదైనా అమ్ముదామనంటే అమ్మకానికి ఏమీ లేదు. ఎలాగైనా ఈ కిరాయి గదుల్లో నుంచి బయటకు వచ్చి ఒక సొంత మందిరమును దేవుని సన్నిధిలో కలిగి ఉందామనంటే ఏమీ లేదు. కానీ దేవుడు అంటాడు, నిశ్చయముగా నా పూర్ణ హృదయముతో, నా పూర్ణాత్మతో ఈ దేశంలో నాటును అని దేవుడు అన్నాడు. ప్రభువా, నువ్వు ఇస్తావు. మాకు శక్తి లేదు, నువ్వు మాకు ఇస్తావు. మా వైపు మేము చూస్తలేము, మీ వైపు మేము చూస్తున్నాం, ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవుడు సమయం రానే వచ్చింది. ఆ సమయం రాగానే అద్భుతం ఏంటంటే, ఆయన ఆత్మతో మాట్లాడాడు ఒకరితోటి. చెప్పుకుంటే కాలేనిది దేవుడు వారికి దర్శనమిచ్చి మాట్లాడాడట. అలాంటి ప్రాంతంలో సేవకుడు ప్రయాసపడుతున్నాడు. వాళ్ళకు మందిరము లేదు, వారికి దేవుని స్తుతించడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నారని దేవుడు వాళ్ళతో మాట్లాడాడట. కాబట్టి దేవుడు అద్భుతం ఏంటంటే, రావడము, దేవుడు ద్వారం తెరవడము. దేవుని కొరకు మేము మందిరం స్థలము ఇస్తాము, నువ్వు ఎవరికి చెప్పొద్దు, మా గురించి చెప్పొద్దు, దేవుని ప్రార్థన చేయి, మా ఫలం దేవుడి దగ్గర ఉంటుంది. ఆ మాట వారు అన్నారు. దేవుని నామంలో స్థలము ఇవ్వబడ్డది. అంతవరకే, ఇక మళ్ళీ తర్వాత లేదు. కాకి రొట్టె ఇచ్చిపోయే వరకే ఇచ్చిపోయింది. తర్వాత రోజు వచ్చింది ఆ కాకి, కొద్ది కాలం వచ్చింది ఆ కాకి, తర్వాత కాకి పైన అయిపోయింది. మళ్ళీ ఎవరు వచ్చారు? సాయపతి విధవరాలు వచ్చింది. ఆ కాకి వచ్చింది, ఆ పని చేసిపోయింది. 1 గుంట స్థలం కావాలి ప్రభువా అని అంటే దేవుడు మహాకృప. ఇప్పుడు 12 గుంటల స్థలం ఇది. ఎంత? 12 గుంటల స్థలం ఇది. ఎవరి వైపు చూస్తే వచ్చింది ఇది? ప్రభువు వైపు చూడు. నీవు బలహీనురాలవు, నీ పిల్లల విషయంలో నువ్వు బలహీనురాలవు, వాళ్ళను చదివించే విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో నువ్వు బలహీనుడవు, ఆ లెక్కలు తీర్చే విషయంలో. కానీ నీ వైపు చూసుకోవాలి. ఎవరి వైపు చూడు?
యేసు వైపు చూడు. ప్రభువా, ఈ చిన్న చదువుకి ఏ ఉద్యోగం వస్తుంది నాయన? యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, నీ వైపు చూడవాకు. యేసు వైపు చూస్తే నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, ముందుకు పోతావు. ఇక మన బతుకులు ఇంతేలే అని ఆ సేవ వదిలిపెడితే ఈ పరిచర్య ఉండేదా? అబ్రహాము, నేను ముసలివాడిని అయిపోయినా, నా భార్య ముసలి అయిపోయింది, ఇక నిరీక్షణ అంతా అయిపోయింది. గడ్డి ఎండిపోయింది. ఇక గడ్డి ఎండిపోయిన గడ్డి ఆడ చిగురిస్తుంది, జీవితం వాడిపోయింది అనుకొని తన వైపు చూడలే కానీ ఎవరి వైపు చూసినాడు? దేవుని వైపు, యేసు వైపు చూశాడు. ప్రభువు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని కనిపెట్టాడు. యేసు వైపు చూచాడు కనుకనే అతని బలహీనతలో కూడా దేవుడు బలమిచ్చి అతనికి కుమారునిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు నీ వైపు చూసుకోవాకు. నాకు వస్తుందా ప్రమోషన్? నీకే వస్తుంది. నీకు వస్తుందా? నాకు వస్తుందా ఉద్యోగం? నీకే వస్తుంది. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. ఇల్లు కట్టుకుంటున్నాను ప్రభువా, విశ్వాసుల గృహాలకు పిలిచేవారు, ఒక గది ఒకరు స్లాబ్, 2 గదులు ఒకరు స్లాబ్ పిలిస్తే అక్కడికి పోయి ప్రార్థన చేసి దేవుని మరి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ, ప్రభువా కనీసము ఇలా ఒక్క గదంలో నేను స్లాబ్ వేసుకోగలనా? నా చేతనైందా ప్రభా? అలాంటి పరిస్థితి. కానీ ప్రభువు వైపు చూస్తే 4 బెడ్రూమ్స్, హాలు, కిచెను. ఈ మందిరం ఎంత ఉందో కింద ఉంటుంది. ప్రభువు వైపు చూడు, నీ వైపు చూసుకోవాకు. ఒక ఆయన అనుకున్నాడు ఏంటంటే, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ చిన్న కంపెనీలలో 10,000కు 12,000కు జాబులు చేసుకుంటూ, ప్రభువా నాకు మంచి సాఫ్ట్వేర్ జాబు 40, 50, 60, 70, 80 లక్షల రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ నాకు వస్తుందా? దేవుడు అనేవాడంట, వస్తుంది అనేవాడంట. ఆ కంపెనీ వైపు చూసినప్పుడు, ఇంత పెద్ద కంపెనీలో నాకు జాబ్ వస్తుందా? దేవుడు అనేవాడంట, వస్తుంది అని. ఇటు చూస్తేనేమో తెలుగు మీడియం, సరి అయిన జ్ఞానం లేదు. కానీ దేవునికి స్తోత్రం, విశ్వాసం ఉంచగా ఆ పెద్ద కంపెనీలో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. నీ వైపు చూడకు. ఎవరి వైపు చూడు? యేసు వైపు చూడు, ఆయన నీకు బలం ఇస్తాడు. ఇది 2వ మాట. మొదటి మాట సమస్య వైపు చూడకు, 2వది నీ వైపు చూడకు, 3వది రండి 40వ కీర్తన 4వ వచనం. 40వ కీర్తన 4వ వచనం. 40వ కీర్తన, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే, లోకంలో చూసినప్పుడు గర్విష్ఠులు, అబద్ధాలతో తిరిగేవారు, లంచాలు తీసుకునేవాళ్ళు, లోకంలో వక్రమైన మార్గంలో నడిచేవాళ్ళు, ఇండ్ల మీద ఇళ్ళు, పొలాల మీద పొలాలు, స్థలాల మీద స్థలాలు, వాళ్ళే పైకి వస్తున్నట్టు అవపడుతున్నారు. నిజమా కాదు? అప్పుడు మన భక్తి అనిపిస్తుంది, నేను ఇంత భక్తిగా ఉండి, ఇంత నీతిగా ఉండి, ఇంత లంచం తీసుకోకుండా, ఇంత యథార్థంగా నేనుంటే నా భక్తి ఇట్ట ఉంది. వాళ్ళు గర్వంగా ప్రవర్తిస్తారు. అంటాడు, అసలు ఆయన మెడ తిరగదు. ఎక్కడి ధనము మొత్తం అబద్ధాలతో తిరిగి లంచాలే. ఎంత డబ్బు! నేను ఇంత నీతిగా ఉంటే, ఇంత యథార్థంగా ఉంటే నాకేం ప్రయోజనం అనుకొని జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైపు చూసి వాళ్ళలాగా చూస్తున్నారు.
మూడవ మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకం వైపు చూడకు. లోకం వైపు చూడకు. వాళ్ళే బాగున్నారు, నేను భక్తి చేసేది బాగున్నా, వాళ్ళే మంచిగా ఎదుగుతుర్రు, ఏం లేదు, ఇంకా పచ్చగా ఎదిగినట్టుగా వాళ్ళు బలం పొందుతుర్రు, నేను ఇంత భక్తి చేసి దౌర్భాగ్యంగా ఉన్నా అని నువ్వు లోకం వైపు చూస్తున్నావు. లోకం వైపు చూస్తున్నావు, జనాల వైపు చూస్తున్నావు. ప్రభు అంటున్నాడు, మనుషుల వైపు చూడకు. యెహోవా మీద నమ్మకం ఉంచిన వాడు ధన్యుడు. కాబట్టి నీ దేవుడు ఏ లోకము మధ్యన నువ్వు ఉన్నావో ఆ లోకం మధ్యనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు. లోకస్తులను చూసి నేను లోకస్తుల్లాగానే నడుచుకుంటాను అనుకుంటే ఇక ముందుకు ఏడపోతావు. నీ మార్గం ఏడ ముందుకు నడుస్తుంది. కాబట్టి మనుషుల వైపు చూడకు. చెప్పండి. మొదటిది గాలి వైపు చూడకు. 2 నీ వైపు చూడకు. 3 లోకం వైపు చూడకు. లోకస్తుల వైపు చూడబా. ఏ దేవుడు ఏంటి దేవుడు? వాళ్ళు చూడు, వాళ్ళు ఎట్ట పోతుర్రో, వాళ్ళు చూడు ఎట్ట కలిసి వస్తుందో, అట్టయితే నా అమ్మని కూడా కలిసి వస్తుంది, పోదాంపా. ఇంకెక్కడికి దేవుడి మార్గం? ప్రభు కొరకు నిలబడు. లోకము వైపు చూడకు. యెహోవా మీద నమ్మకం వచ్చి ఆయన కొరకు కనిపెట్టుకో. తప్పకుండా నీ దేవుడు వారి కళ్ళ ఎదుగే నిన్ను ఆశీర్వదిస్తాడు. ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి యేసు వైపు చూచుట గెలవాలి అని అంటే మొదటి మాట. రెండవది చెప్తా చూడండి. వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో తర్వాత వాక్యం ఉంది చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. రెండో పని మనం చేయాలి. రెండో పని ఏంటంటే, మన ఎదుట ఆనందం ఉంది, కానీ ఆనందము రావాలి అంటే ముందు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఆనందానికంటే ముందు ఏముంది? అవమానం ఉంది. జనాలు ఎట్లున్నారంటే, ఆనందం అయితే పర్వాలేదు కానీ అవమానం అయితే నాకు వద్దు సార్, నాకు అవసరం లేదా భక్తి అంటున్నారు. ఈవెన్ లోకంలో కూడా అవమానమును ఓర్చుకున్న వారికే ఆనందం వస్తుంది. చెప్పనా? జనరల్గా మీరు అర్థం చేసుకుంటారా? ఆంధ్ర మాజీ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సీఎం అవడానికి ముందు ఆడపడ్డాడు తెలుసా? ఎక్కడున్నాడో తెలుసా? జైలు. ఎంత అవమానం పొందాడు కదా, ఎంత అవమానం పొందాడు కదా. ఆయన సీఎంగా ఉండక ముందు జైలు, ఎంత అవమానం పొందినాడు. కానీ ఆ అవమానం తర్వాత మళ్ళీ ఆనందం వచ్చింది. ఆ జైల్లో పడ్డ జగనే ఆంధ్ర సీఎంగా మారాడు. మళ్ళీ పరిస్థితి రివర్స్. గమనించండి. మళ్ళీ ఎవరైనా చంద్రబాబు గారు, మన లోకల్ జనరల్గా మనం ఎరిగిన సంగతిని చెప్తున్నా. చంద్రబాబు గారు కూడా జైలుకు పోయాడు తెలుసా? జైలుకు పోయాడు. అసలు ఈ ముసలోడు వయసులో పైబడ్డాడు వాళ్ళనే సస్తడా ఎందుకు బెయిల్ వస్తున్నారు కదా అని చాలామంది బాధపడ్డారు. ఎంత బాధపడ్డారు వాళ్ళ పిల్లలు, వాళ్ళు చాలామంది బాధపడ్డారు. మన ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే భార్య, కొడుకు, కోడలు, బంధువులు అందరూ ఏకంగా గ్రూప్ ఫోటో, అందరి ముఖాలలో ఆనందం. ఇంతకుముందు అర్థమైందా నా మాట? నీవు ఆనందము కావాలి అని అంటే ముందు అవమానాన్ని ఏం చేయాలి? సహించాలి, నిర్లక్ష్య పెట్టాలి.
అవమానం పొందుకో, అవమానం వస్తుంది అని అడగకు. అవమానమే నీకేమైంది? ఆనందమైంది. చెవులు గలవారు విందురుగాక. అవమానమును నువ్వు నిర్లక్ష్య పెట్టు. బ్రదర్, నాకు అవమానం వస్తుంది బ్రదర్, సహించు బ్రదర్. ఆ అవమానమే నీకు మేలైంది బ్రదర్. నాకు చాలా అవమానాలు వస్తున్నాయి, నేను సాగి నమ్మితే నాకు అవమానాలు వస్తున్నాయి. అవమానాన్ని బట్టి స్వామిని వదిలిపెడతావా? అవమానాన్ని బట్టి స్వామిని వదిలిపెడితే, ప్రభువుని వదిలిపెడితే నీ జీవితంలో ముందుకు పోలేవు. అవమానాలు వచ్చిన, నిందలు వచ్చిన నీవు యేసును వదిలిపెట్టొద్దు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టు. దేవుడి కొరకు అవమానాన్ని ఏం చేసి నిర్లక్ష్య పెట్టు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది. చూడండి, అవమానాలు పొందిన వారు బైబిల్లో ఆనందం పొందినట్లుగా నేను 3 విషయాలు చెప్తాను. రండి ఒకసారి. ఆదికాండం 41:41. ఆదికాండం 41:41. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిన ఉన్న ఉంగరమును తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించారు. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. నేను ఎందుకు ఈ యోసేపుని గురించి చదివించినాను మీకు అర్థం కావాలి. యోసేపు ఐగుప్తులో అవమానం పొందాడు. యోసేపు ఐగుప్తులో అవమానం పొందినాడు, చెరసాల పాలైనాడు. చెయ్యని తప్పిదానికి తాను తప్పు లేని వాడై ఉండి తప్పు చేసినట్లుగా జైల్లో ఉన్నాడు. ఇతన్ని ఒక దోషిగా పెట్టారు. ఐగుప్తులో అవమానం పాలైనాడు. అందరూ అవమానించారు యోసేపును. ఎక్కడ అవమానం పొందినాడు అదే దేశంలో అధికారి అయినాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అవమానం పొందిన స్థలములోనే దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. టేక్ ఇట్ ఈజీ. నన్ను వాళ్ళు అవమానిస్తున్నారు బ్రదర్, నన్ను వాళ్ళు అవమానిస్తే వదిలిపెడతావా? అవమానమును పట్టించుకోవాకు, అవమానమును తోసేసుకో. ప్రభు కొరకు ముందున్నాడు. నీ దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది మొదటి విషయం. రెండవసారి దైవవాక్యం. రూతు దైవవాక్యము ఎస్తేరు 8:2. ఎస్తేరు గ్రంథం 8:2. రాజు హామాను చేతిలో నుండి తీసిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. అక్కడనేమో యోసేపు ఉంగరం పొందినాడు, ఇక్కడనేమో మొర్దెకై కూడా ఉంగరం పొందినాడు. మొర్దెకై యూదుడు. ఇతడు మాదీయ పారసీక సామ్రాజ్యంలో 4వ అధ్యాయము మీరు ఇంటికాడ చూడండి. ఎంత దుఃఖపడ్డాడు కదా. గోనెపట్ట కట్టుకొని ఆ దేశంలో యూదులందరూ చనిపోతారన్న పరిస్థితుల్లో మహా దుఃఖంతో విలపించాడు. ఆ దేశంలో అవమానం పాలైనాడు. అక్కడ అందరూ అతని విషయంలో మీరేనా ఏదైతే చూపించారు. కానీ అదే ఐశ్వరోసు రాజ్యంలో, అదే సామ్రాజ్యంలో అతడు ఆ దేశానికే ప్రధాని అయినాడు. దేవుడు అతన్ని అవమానం ముందు పొందిన తర్వాత ఆనందం దేవుడిచ్చాడు. తర్వాత మరొక సందర్భం చూద్దాం రండి. అపోస్తల కార్యం 7:35 వచ్చిన. అపోస్తల కార్యం 7:35.
అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఎవరైనా మోషేను త్రోసేసినారు. నువ్వు ఐగుప్తులో పనికిరావు, ఐగుప్తులో నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు, నువ్వు మా మీద ఎవరు నిన్ను తీర్పరిగా పెట్టిందని ఇశ్రాయేలీయులు సొంత ప్రజలే తోసేసినారు. అయితే దేవుడు ఎక్కడ త్రోసివేయబడిన స్థలములోనే అధికారిగా విమోచకుడుగా నియమించి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాడు. ఈ 3 సందర్భాలు నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, అవమానము వచ్చిందా నిర్లక్ష్య పెట్టు. నన్ను అవమానం పాలైపోయిన బ్రదర్, నేను అవమానం పాలైపోయిన బ్రదర్, నా తల ఎత్తుకోలేకపోతున్నా బ్రదర్. నేను కూడా అలాగే అన్నాను ప్రభు దగ్గర, ప్రభువా నేను ఏం చేయను ప్రభువా, నేను ఎంతో ప్రార్థన చేసిన, నేను అవమానం పాలైపోయినా, నేను ఏం చేయను ప్రభువా అంటే యేసు ప్రభు అన్నాడు, నన్ను అందరూ మెచ్చుకున్నారా మెచ్చుకోలేదా? ప్రభువా నిన్ను మెచ్చుకోకపోవడం ఏంటి ప్రభువా? అందరూ నిన్ను చేపట్టారు, అందరూ నిన్ను గణపరిచారు కదా ప్రభువా, అదేనా? మరి యెరూషలేము వీధులెంబడి నేను సిలువను మోసుకుంటూ పోతుంటే జనాలను ఏమన్నారు? వీడా అన్నారు, దుర్మార్గుడు అన్నారు, చీపు అన్నారు, గడ్డం పట్టి పెరికారు, ఉమ్మి వేశారు. నేను అవమానం సహించానా లేదా? నీ కొరకు నేను అవమానం సహించాను. నా నామమును బట్టి నీకు వస్తున్న దీన్ని కూడా అవమానం సహించు. నువ్వు ఎంత చీకొట్టబడతావో నిన్ను రేపు మళ్ళీ అంత చేకొట్టే పరిస్థితి నేను తెస్తా, నేను మారుస్తా. I will change the circumstances. నేను పరిస్థితులను మార్చేస్తా అని ప్రభు అన్నాడు. అప్పుడు నిబ్బరంతో నిలబడ్డాను. నీ జీవితంలో అవమానాలు వచ్చినాయని భయపడుతూ, ఏ విశ్వాసం అన్నా, ఏ దేవుడు అన్నా, ఆ దేవుడు నా గుడి పోయిన మనసు గిట్టయింది, ఏ దేవుడు అన్నా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి నువ్వు దేవుని కొరకు ముందుకు సాగు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అవమానం వచ్చిందని ఆగిపోతే ఇక నువ్వు ముందుకు పోలేవు, బహుమానము పొందలేవు. కనుక ఒక 2 మాటలు నేను మరొకసారి దీని గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇవి చాలా మంచి వర్డ్స్. ఒకసారి చూడండి, ఏషియా 51:7, ఏషియా గ్రంథం 51:7, ఏషియా గ్రంథం 51:7. నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుచున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుడు అంటున్నాడు, నిన్ను దూషిస్తున్నారా ప్రభుని బట్టి, వారి దూషణ మాటలకు దిగులు పడకు, మనుషులు పెట్టు అవమానానికి భయపడకు, దిగులు పడకు. దేవుడు అంటున్నాడు. ఏషియా 51:7 కదా. ఇప్పుడు ఏషియా 61:7 చూడండి. ఏషియా 61:7, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషితులు. దేవుని స్తోత్రం. మీ అవమానమునకు ప్రతిగా ఏమొస్తుంది? రెట్టింపు ఘనత వస్తుంది. ఇవాళ దేవుడి కొరకు నువ్వు అవమానం పొందితే రేపు 200 ఘనత నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. నీకు బహుమానం ఇస్తానంటున్నాడు. అవమానాలు వస్తున్నాయన్నా నీ యేసును తింటే నీ బహుమానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీకు ఆనందం కలిగే పరిస్థితి నేను తెస్తానంటున్నాడు ప్రభు. అయితే ప్రభు కొరకు నువ్వు ముందుకు సాగమని ప్రభు చెబుతూ ఉన్నాడు.
ఇక మూడో మాట నేను చెప్పి త్వరగా ముగిస్తా. మూడో మాట కూడా అక్కడే ఉంది చూడండి. సిలువను సహించి, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. కాబట్టి మూడవది ఏంటి అని అంటే, బహుమానం పొందాలి అని అంటే మన ప్రభువు సిలువను సహించి సింహాసనం ఎక్కాడు. సిలువ లేకపోతే సింహాసనం లేదు. సింహాసనం అంటే దాని అర్థం ఏంటిది? క్రౌన్, కిరీటం. నో క్రాస్, నో క్రౌన్. నో క్రాస్, నో క్రౌన్. సిలువ లేకుండా కిరీటం లేదు. శ్రమ లేకుండా సింహాసనం రాదు. నువ్వు శ్రమ ఎదుర్కో. నా కొరకు దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు శ్రమ ఎదుర్కొంటే నీకు నేను కిరీటము బహుమానంగా ఇస్తాను అంటున్నాడు దేవుడు. శ్రమ ఎదుర్కో, నా కొరకు నువ్వు శ్రమను ఎదుర్కో. దైవవాక్యం ఒకసారి చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. రోమా 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఈ వాక్యం మీకు అర్థమవును గాక. శ్రమల యందు మేము అతిశయపడదాము అంటున్నాడు పౌలు. శ్రమల్లో మనం అతిశయపడదాం. శ్రమలు వచ్చినాయి అంటే అవి మన మేలుకే. శ్రమలు వచ్చినాయి అంటే మన మేలుకే. నువ్వు శ్రమ పడుతున్నావంటే అది రేపు భవిష్యత్తులో నీ మేలుకే. కాబట్టి శ్రమ ఓర్పు పుట్టిస్తుందట. శ్రమలో ఉంటే ఏమొస్తుందట? ఓర్పు వస్తుందట. శ్రమలో ఒకరోజు శ్రమ వచ్చింది, అయ్యా ప్రాణం ఇసుకొస్తుంది. రెండో రోజు ఏమైంది? మూడో రోజు, 4వ రోజు అలవాటు. ఫస్ట్ రోజు ఆ పిల్లోని బడికి తీసుకుపోవాలంటే తల ప్రాణం తోకొచ్చింది. రాను ఏమైపోయింది? అలవాటే. కాబట్టి శ్రమ నీకు మొదట ఇసుగ్గా అనిపిస్తుంది, కానీ ఆ ఇసుగునే నువ్వు సంతోషంగా తీసుకో. శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు యాడికి ఇస్తుందట? పరీక్షగా మారుతుందట. ఎగ్జామ్ రాసినవు, పరీక్ష అయిపోయింది. పరీక్ష రాసినవు, పరీక్ష అయిపోయింది. పరీక్ష అయిపోయిన తర్వాత పరీక్ష కొంతకాలం ఉంది సుమా. పరీక్ష అయిపోయిన తర్వాత ఏముంటుంది చెప్పండి? నిరీక్షణ. నాకు ఉద్యోగం వస్తుంది, పరీక్షల్లో నేను గెలుస్తాను, నాకు త్వరలో పరీక్ష అయిపోయింది, రిజల్ట్ వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి దేవుడు కూడా అదే అంటున్నాడు, శ్రమను నీవు ఓర్పుగా తీసుకో. శ్రమ వచ్చింది అనుకొని నా కొరకు నువ్వు వారవలేకపోతే గెలవలేవు. శ్రమలో ఓర్పును పరీక్షగా చేసుకో. ప్రభువా, ఎంతకాలం ఈ పరీక్ష? నీ చిత్తమయ్యా, ఉంచయ్యా. ఎంతకాలం ఈ పరీక్ష? ఆ పరీక్ష కాలం అలాగే నన్ను ఉంచయ్యా. ప్రార్థన చేసుకో. తప్పకుండా నీకు నిరీక్షణ దొరుకుతుంది. ఆయన నిన్ను శ్రమలో నుండి విడిపించే గొప్ప అనుగ్రహం చూపుతాడు. తర్వాత దైవవాక్యం మనకు సెలవిస్తుంది శ్రమల గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా? తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచినాడు. నిత్య నరకానికి కాదు నిన్ను పిలిచింది, నిత్య మహిమ. ఇప్పుడున్న ఇండ్లను చూసి, ఇప్పుడున్న స్థలాలను చూసి, ఇప్పుడున్న పొలాలను చూసి మురిసిపోయే వాళ్ళారా, ఇది నిలవదు. ఆరాధనలో మనం చెప్పుకున్నావే, ద వరల్డ్ ఈజ్ గోయింగ్
ద వరల్డ్ ఈజ్ పాసింగ్ అవే. ద వరల్డ్ ఈజ్ పాసింగ్ అవే. లోకము ఆశలు గతించిపోతున్నాయి. ఉండదు. ఇది ఆనందకరమైనది ఉన్నది. ఆనందకరమైనది ఉన్నది. మహిమగల రాజ్యం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ రాజ్యం మీద ఆశ పెట్టుకో. ఈ మాటలు చెప్తూ నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు సర్వ కృపానిధి. కొద్ది కాలమే శ్రమ. ఈ శ్రమ ఎంతకాలం ఉంటుంది బ్రదర్? నాకు ఇంకా ఎంతకాలం ఉంటుంది నాకు ఈ బాధను అంటున్నావు. దేవుడు అంటున్నాడు కొద్ది కాలమే ఉంటుంది, తర్వాత నిన్ను ఆశీర్వదిస్తా, బలపరుస్తా, స్థిరపరుస్తా. ఎవ్వడు ఊపినా కూడా కదలకుండా నిన్ను గట్టిగా నిలబెడతా. నిలబడతావు నన్ను? ఈ శ్రమలో నిలబడితే నేను నిన్ను గట్టి చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా దేవుడు అంటున్నాడు. చివరిగా శ్రమల గురించి ఒక మాట. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూసారా? మరి వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. వాళ్ళు ధనవంతులు కాదట, నిరుపేదలే, కానీ ఇచ్చే విషయంలో మాత్రం సమృద్ధి ఇస్తారట. మరి కొంతమంది ఎక్కువ ధనవంతులే కానీ దేవుడికి ఇచ్చే విషయంలో నిరుపేద. వాళ్ళకు ధనమే తక్కువ లేదు. కొంతమంది గురించి ఇక్కడ వాళ్ళకు ధనం ఏమి తక్కువ లేదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసేసరికి ఏమైందట, వాళ్ళు నిరుపేదలైందట. వీళ్ళు వాస్తవానికి వారు నిరుపేదలు, కానీ దేవుని విషయంలో మాత్రం బహు ధనవంతులు. దేవుని కొరకు ఇస్తూనే ఉన్నాడ. దేవుడు మరి ఇయ్యకుండా ఉంటాడు. మళ్ళీ వాళ్ళకు సమృద్ధి ఇస్తున్నాడు. వాళ్ళకు ఇయ్యుడి మీకు ఇయ్యబడుతుంది అన్న దేవుడు తన కొరకు ఇచ్చిన దాన్ని మనుషులు మర్చిపోవచ్చు, పాస్టర్ మర్చిపోవచ్చు. జీవంగల దేవుడు చూస్తున్నాడే, ఆయన మర్చిపోతాడా? బహు సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చాడు. వారు పేదలు గారు, బహు ధనవంతులైనారు. వారు అత్యధిక శ్రమల వలన ఏమైందట, బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి. కాబట్టి నువ్వు బహుశ్రమలు వస్తున్నాయా నీకు? భయపడబాకు, నీకు అత్యధిక సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రం. బ్రదర్, నేను బహుశ్రమలు ఎదుర్కొంటున్నా. సిస్టర్, బ్రదర్, నీకు బహు అత్యధిక సంతోషం వస్తుంది. నువ్వు ఎంత శ్రమ పడ్డావనుకుంటున్నావో అంతకు మించిన ఆ సంతోషం నీ జీవితానికి నేను ఇస్తా. అయితే సిలువను సహించు, ఇప్పుడు శ్రమలను సహించు, ముందుకు పో, నేను నీకు బహుమానం ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఈ వాక్యం మన హృదయాల్లో దేవుడు నీరు కట్టాలిక చేయగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.